హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాలవన్యేశ్వర లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్నా కదా నా డెవిల్ గడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. నేను అన్నది నాకు ఆకలిగా ఉంది, నువ్వు రెడీనా అని అంటాడు ముందుకు లాగుతూ. డెవిల్ వదులు ముందు అంటూ వెనక్కి లాగుతూ ఉంటే ఒక్కసారిగా ఇద్దరి బలానికి పిన్ ఊడి వస్తుంది. గబుక్కున వెనక్కి తిరిగిపోయి రెండు చేతులు అడ్డుపెట్టుకుంటుంది మాయా. చల్లని అతని చేతుల స్పర్శ ఆమె నడుముని తాకుతుంది. ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జల్లుమంటే డెవిల్ ప్లీజ్ అని మెల్లిగా వినిపిస్తుంది ఆమె గొంతు. వై బేబీ, గుడ్ న్యూస్ కావాలి అంటే ఖర్చు అవుతుందని చెప్తే అన్నావుగా అంటాడు పెదాలతో ఆమె మెడపై అద్దుతూ. నేను అన్నది ఇది కాదు, నేను అన్నది మాత్రం ఇదే. నీకో సీక్రెట్ చెప్పిన బుజ్జమ్మ. కళ్ళు పెదాలు గట్టిగా మూసి నవ్వుతూ సిగ్గుతో మునిగిపోతుంది అప్పటికే మాయా. నీకు దూరంగా ఉండటం నా వల్ల కావట్లేదు తెలుసా. ఆ రోజు నైట్నే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది, కావాలి అనిపిస్తుంది. ఎంత కష్టంగా దూరంగా ఉంటున్నానో నీకోసం, నిజంగా నీకోసమే. నీకు ఇష్టం లేకుండా నా వల్ల కాదు బుజ్జమ్మ. ఎందుకో తెలీదు, రోజు రోజుకి నీ మీద ప్రేమ కూడా పెరిగిపోతుంది. మాటి మాటికి నువ్వే గుర్తొస్తున్నావు. ఇందాక ఆఫీస్కి వెళ్ళానా, ఎంత వేగంగా నీ దగ్గరికి వచ్చేస్తానా అని ఆలోచిస్తూ కూర్చున్నా. నువ్వు ఫోన్ చేయగానే నా టెన్షన్స్ అన్నీ పోయాయి. నీతో మాత్రమే ఇలా ఓపెన్గా ఉండగలని అర్థం చేసుకో. మళ్ళీ చెప్తున్నా, కావాలంటే మళ్ళీ మళ్ళీ లైఫ్ లాంగ్ చెప్తూనే ఉంటా. ఐ లవ్ యూ సో మచ్ బుజ్జమ్మ అని చెవి దగ్గరే చెప్తుంటే మాయ గుండె మామూలు కంటే 10 రెట్లు వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఆమెకు కూడా తెలియని విషయం ఏంటి అంటే, ఇప్పుడు డెవిల్ తనని బుజ్జమ్మ అని పిలుస్తున్నా కూడా రోహన్ గుర్తు రావట్లేదు. కేవలం డెవిల్ పిలుపు మాత్రమే వినిపిస్తుంది. అతని ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. తను మాయ చేయడం కాదేమో. ప్రేమ అంటే చిరాకు విసుగు అన్న డెవిల్ని ఇప్పుడు అతని ప్రేమ మాయలో తనని పడేసుకున్నాడా అనిపిస్తుంది. అలా అని ఒప్పుకుంటే అరుణ్ పూనం కళ్ళ ముందు కనిపించి ఆగిపోతుంది. ఆమె ఒళ్ళంతా అతని తడికి ప్రకంపనలు వస్తుంటే మెల్లిగా ఊపిరి భారం తగ్గించుకుంటూ ఉంటుంది. సరే, నీకు ఇష్టం లేదు కాబట్టి వదిలే, కానీ మనం ఇప్పుడు ఒకసారి అరుణ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడే ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పడం కాదు, చూపిస్తాను పదా అని మెల్లిగా చీర కొంగు మళ్ళీ కప్పి సోఫాలో ఒడిలో కూర్చోబెట్టుకుని తినిపించు అన్నట్లు ఆమెనే చూస్తూ అని నోరు తెరుతాడు. అంతమనేదే లేదని చూపిస్తున్న తన ప్రేమకి, మళ్ళీ అంతలోనే ఆమె ఇష్టానికి ఇస్తున్న గౌరవానికి ఆమెకి మాటలే కరువవుతాయి. మనసులో ఇంకేం ఆలోచనలు రాకుండా తినిపిస్తూ ఉంటే ఆమెనే చూస్తూ తినేసి, నువ్వు కూడా తిని రెడీ అవ్వు, స్టార్ట్ అవుదాం. ఈలోపు ఒక కాల్ మాట్లాడి వస్తాను అంటూ అప్పటి వరకు తీయని మొబైల్ పట్టుకుని బాల్కనీలోకి వెళ్ళి వచ్చిన నోటిఫికేషన్స్ చూసి మళ్ళీ అతని నొసలు ముడిపడతాయి. మాయా మాత్రం అరుణ్ దగ్గరికి అనగానే ఫాస్ట్గా తినేసి ప్లేట్స్ మళ్ళీ కిందకి వెళ్ళి పెట్టేసి, మమ్మ నేను భయాన్ని ఒకసారి చూసి వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఏం కావాలన్నా కల్పన ఆంటీ ఉంటారు, సిస్టర్తో పిలిపిస్తే ఆంటీ వచ్చి ఇస్తారు, ఓకేనా అని ఆ నర్స్కి కూడా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మళ్ళీ పైకి వచ్చి ఫేస్ వాష్ చేసుకుని రెడీ అవుతుంది. డెవిల్ నేను రెడీ. ఫస్ట్ టైం తనే వచ్చి పిలిచి చెప్తూ కాస్త క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా కూడా తన ఫేస్ కూడా చూడకుండా గంభీరంగా మొహం పెట్టుకుని కింద ఉంటాను, ఫస్ట్గా రా అనేసి వెళ్ళిపోతాడు డెవిల్. ఒక్కసారిగా మాయా గుండె మళ్ళీ వేగం అందుకుంటుంది. ఎందుకంత సీరియస్గా ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏమైంది, నేనేం చేయలేదు కదా అని ఆక్వర్డ్గా చేస్తూ ఉంటే తెలియకుండానే అతని ప్రేమకి చేస్తున్న కేర్కి ఇస్తున్న అటెన్షన్కి అడిక్ట్ అయిపోయి అతని నుండి చిన్న విసుగు చిరాకు నిర్లక్ష్యం కూడా తట్టుకోలేకపోతుంది ఆమె మనసు.
అలా అని గట్టిగాడిగా చనువు అతనిచ్చినా ఆమె తీసుకోలేదు. అందుకే మళ్ళీ డల్ అయ్యి సైలెంట్గా కల్పనకి చెప్పేసి డెవిల్ పక్కనే జీప్లో కూర్చుంటుంది. జీప్ ఫాస్ట్గా వెళ్తుంటే క్షణంలో మారిన అతని మొహాన్ని బిహేవియర్ని చూస్తూ టెన్షన్గా మాటిమాటికి అతన్ని చూస్తూ ఉంటుంది మాయా. అది అంతా చూస్తున్నా కూడా డెవిల్ మాత్రం రోడ్ని చూస్తూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఎందుకో ఇంతకు ముందులా అతనికి దూరంగా ఉండలేకపోతుంది. భయం ఉన్న మెల్లిగా ఆ ప్లేస్ని ప్రేమ చనువు హక్కు రీప్లేస్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఉక్రోషం పొంగుకొచ్చి, డెవిల్ ఎందుకలా ఉన్నావు? ఇప్పుడు మళ్ళీ నేనేం చేశాను అంటుంది మూతి ముందుకు తెచ్చి. అంతే, జీప్ మళ్ళీ ఫాస్ట్గా సైడ్కి ఆపేస్తాడు. దెబ్బకి పాపకి మళ్ళీ గొంతు పట్టుకున్న సీన్ కళ్ళ ముందు కనిపించి బల్లిలా సీటుకి అతుక్కుపోతుంది. మాయని సీరియస్గా చూస్తూ, నా లైఫ్లో జరిగిన ఏ విషయాన్ని ఇప్పటి వరకు నీ దగ్గర దాచలేదు బుజ్జమ్మ. నేను నీ దగ్గర అని ఒత్తి పలుకుతూ, నీ దగ్గర మాత్రమే తెరిచిన పుస్తకంలో ఉండాలి అనుకున్నాను. ఉన్నాను కూడా. కానీ నువ్వు అడుగడుగున నా దగ్గర ఏదో ఒకటి దాస్తూనే ఉన్నావు. ఎన్నెన్ని సహించాలి అని ఒక్కసారిగా ఆమెని తన ఒడిలోకి లాగి సీట్ని వెనక్కి జార్చుతాడు. మాయ పెద్ద కళ్ళతో టెన్షన్గా చూస్తూ ఉంటుంది. అతను చెప్పినవన్నీ నిజాలే కాబట్టి కళ్ళలో అప్పటికే నీళ్లు ఊరుతాయి. గట్టిగా బుగ్గలు పట్టుకొని కళ్ళలోకి సూటిగా చూస్తూ, చెప్పు, హనీ అంటే ఎవరు అని అడుగుతాడు. మాయా షాక్. ఏంటి, మళ్ళీ నోట్లోంచి మాట రావట్లేదా? అసలు నిన్ను కాదు, నా దగ్గర నీ ప్రతి పని, నా మీద చూపించే ఎఫెక్షన్, కేరింగ్, కళ్ళల్లో కనిపించే ప్రేమ అన్నీ నాటకమే. నాటకమే అని తెలిసినా కూడా ఇంకా నేను పిచ్చిగా లవ్ చేస్తూ నీకోసమే నీ వెనకే తిరుగుతున్నాను చూడు. నిజంగా నేను మూర్ఖునే. ఆ జాహ్నవి ముఖేష్ అంటే కూడా ఎవరో చెప్పవా? నేను తెలుసుకోలేను అనే కదా అనుకుంటున్నావు? ఇంకా చాలు అంటూ బుగ్గలు పట్టి గట్టిగా నొక్కేస్తూ కోపంగా, నీకు నేను ఇప్పటివరకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికే నీ మీద నమ్మకంతో చాలా ఎక్కువ కూడా ఇచ్చేశాను. ఇక చాలు. విత్ ఇన్ అవర్స్లో నేను చంపాను అని బ్లేమ్ చేస్తూ నువ్వు అంటున్న ఆ వ్యక్తి ఎవరో, నీ వాళ్ళందరూ ఎవరో కనుక్కొని అప్పుడు మాట్లాడతాను అని దిక్కున మాయాని మళ్ళీ పక్క సీట్లోకి విసిరినట్లు దించేసి కోపంగా జీప్ స్టార్ట్ చేస్తాడు. కనీసం మాయ సీట్ బెల్ట్ పెట్టుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా 200 స్పీడ్తో డ్రైవ్ చేసి అతి వేగం ప్రమాదానికి దారితీస్తుంది. అరుణ్ ఉన్న హాస్పిటల్ ముందు ఆపుతాడు. ఆ వచ్చే గ్యాప్లోనే హనీ, జాహ్నవి, ముఖేష్ అని పేర్లు చెవిలో వినిపిస్తూ ఉంటే విత్ డెవిల్ వాయిస్ ఫ్లాష్లో అంతర్ అవన్నీ ఇందాకే మమ్మతో మాట్లాడిన మాటల్లో దొర్లాయి అంటే ఇదంతా ఆ నర్స్ చేసిన పని. గట్టిగా ఒక్కడి నుంచి మరీ చెప్పి వెళ్తుంది. రియా వచ్చిన మ్యాటర్లో తన హెల్ప్ కోసం బ్రతిమాలి, తన విషయం వచ్చేసరికి మాత్రం ఆ సిస్టర్ పనితనం చూపించి అని తిట్టుకుంటూ డెవిల్ ఫేస్ చూడడానికి కూడా భయం అవుతూ ఉంటే అతను వెనకే హాస్పిటల్లోకి పరుగులాంటి నడకతో వెళ్తుంది. సార్ అంటూ డెవిల్ని చూసి నిల్చుంటాడు అరుణ్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ కిరణ్. ఎస్, మార్నింగ్నే కాల్ చేశారు కదా, ఈ ఈవినింగ్కి లేస్తారు అని, అందుకే ఒకసారి చూద్దామని వచ్చాను అంటాడు. అది విని మాయా హ్యాపీగా ఫీల్ అవుతూ అరుణ్నే చూస్తూ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుంటే కాసేపు ముందు వసంత్ ఫోన్ చేశాక మళ్ళీ అరుణ్కి తెలివి రాకుండా ఇంజెక్షన్ చేయడం మర్చిపోయా అని గుర్తు వచ్చి బుర్ర పట్టుకుంటాడు కిరణ్. ఎస్ సార్, కానీ ఇప్పుడే కాదు, ఇంకా దానికి 4 to 5 hours టైం పట్టొచ్చు అంటాడు. ఎలా అయినా పంపించి అరుణ్ లేవకుండా ఇంజెక్షన్ చేయాలి అని. ఐ నో, బట్ ఈ న్యూస్ బయటికి వచ్చాక తను ఉన్న సిచ్యువేషన్లో అతనికి థ్రెడ్ ఉంది. సో ముందే ఇక్కడ ఉంటే బెటర్ అని వచ్చేసాం. ఇట్స్ ఓకే, తనకి తెలివి వచ్చే వరకు ఇక్కడే ఉంటాం, నో ప్రాబ్లం అని ఏదో కాల్ వస్తే భుజమ్మ అని పిలుస్తాడు. అంత కోపంలో కూడా మళ్ళీ నార్మల్గా పిలిచేసరికి కోపం తగ్గిపోయిందేమో అని ఆశగా అతని వైపు చూస్తుంది మాయా. కానీ మొహం తిప్పుకొని నువ్వెక్కడే ఉండు, జస్ట్ కాల్ మాట్లాడి 5 minutesలో వస్తాను అనేసి బయటికి వెళ్ళిపోతాడు డెవిల్.
గట్టిగా నిట్టూర్చి మళ్ళీ అరుణ్నే చూస్తూ రోహన్ గురించి జాహ్నవి ముఖేష్ల వాళ్ళ గురించి చెప్పకుండా దాచి తప్పు చేశానా అని ఆలోచిస్తూ ఉంటుంది మాయా. ఈలోపు డాక్టర్ పిలిచి, మేడం ఇంకొక ఇంజెక్షన్ చేయాలి, తీసుకుని వస్తాను, మీరు ఉంటారుగా, సిస్టర్ కూడా ఉంటారు ఇక్కడే అంటూ పక్కనే నిల్చుని చూస్తున్న ఒక నర్స్ని చూపించి చెప్తాడు కిరణ్. ఓకే, నో ప్రాబ్లం అంటుంది మాయా. గబగబా పక్కన తన రూమ్కి వెళ్ళి అతని సీక్రెట్ లాకర్లో ఉన్న మెడిసిన్ తీసుకుని ఇంజెక్షన్ పాకెట్లో పెట్టుకుని వస్తాడు. ఇంకా డెవిల్ రాలేదని రిలీఫ్గా ఫీల్ అవుతూ అరుణ్ చేతికి పెట్టిన ఐవీలోకి ఇంజెక్షన్ చేద్దామని నీడిల్ బాటిల్లోకి గుచ్చగానే, హలో మిస్టర్ కిరణ్ అంటూ గొంతు వినిపించి టెన్షన్తో మళ్ళీ తీసి పాకెట్లో వేసుకుంటాడు డాక్టర్ కిరణ్. భయంగా చూస్తే అతని సీనియర్ డాక్టర్ వినయ్ కనిపిస్తారు. నవ్వుతూ వెనకే డెబుల్ కూడా వస్తాడు డోర్ తీసుకుని. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కంగారుగా విష్ చేస్తాడు కిరణ్ కూడా. యా వాట్స్ ద పొజిషన్ నౌ అంటూ వెళ్ళి అరుణ్ కళ్ళలో టార్చ్ వేసి చెక్ చేస్తూ సెతస్కోప్తో కూడా చూస్తారు వినయ్. బీపీ, పల్స్, హార్ట్ బీట్, లేటెస్ట్ ఈసీజీ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి, వెల్ డన్ కిరణ్, పేషెంట్లో గుడ్ ఇంప్రూవ్మెంట్ ఉంది అని డెవిల్ని చూసి, ఎస్ సార్, హీ మైట్ బీ వేకప్ ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ ఆర్ నైట్, నౌ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అంటారు. ఆ మాటకి మాయా హ్యాపీగా అరుణ్ని చూస్తే డెవిల్ మాత్రం నవ్వుతున్న మాయాని చూస్తుంటాడు. ఇంకా కాసేపు ఉండి డెవిల్తో మాట్లాడి ఇంకేమైనా అర్జెన్సీ ఉంటే మళ్ళీ కాల్ చేయమని చెప్పి వెళ్ళిపోతారు సీనియర్ డాక్టర్ వినయ్. ఇంజెక్షన్ ఇప్పుడు చేస్తే ఖచ్చితంగా డౌట్ వచ్చేసి అది తనే చేశాడు అని కూడా తెలిసిపోతుంది. కాబట్టి చేతులు కాళ్ళు షివర్ అవుతూ ఉంటాయి కిరణ్కి. మెల్లిగా అలా ఈవినింగ్ దాటి నైట్ కూడా అవుతూ ఉంటుంది. కానీ అరుణ్కి మాత్రం లేవడు. ఇంటికి వెళ్తావా, డ్రాప్ చేయనా, ఇంట్లో మీ మదర్ కూడా ఉన్నారుగా అంటాడు డెవిల్. ఇంతకుముందు అత్త అనేవాడు, ఇప్పుడు మళ్ళీ మీ మదర్ అంటుంటే బాధగా అనిపించినా వెళ్ళను అంటుంది. ఓకే, రూమ్లో ఉన్నా కూడా కనీసం తన వైపు ఒక్కసారి కూడా చూడకుండా మొబైల్లో ఏదో చూసుకుంటూ ఉంటే ఒక పక్క కోపం, మళ్ళీ అంతలోనే అదే మంచిది కదా, దీనికోసమే కదా నేను తనతో కోపంగా దూరంగా ఉంటున్నా అని అనుకోవడం. అలాగే టైం గడిచిపోతుంది. ఇద్దరు లైట్గా డిన్నర్ కూడా అక్కడే చేశాక టైం 10 PM అవుతూ ఉంటే మెల్లిగా అరుణ్ బాడీలో మూమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. వెంటనే నర్స్ డాక్టర్ని పిలుచుకు వస్తే డెవిల్ మళ్ళీ ఇంకో ఇద్దరు సీనియర్ డాక్టర్స్ని కూడా పిలిపిస్తాడు. వాళ్ళదే కదా హాస్పిటల్ మరి, అందుకే అందరూ చెక్ చేస్తూ ఉంటారు. ఎవరెవరో మాటలు డాక్టర్స్వే వినిపిస్తుంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తాడు అరుణ్. అదే టైంకి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ నుండి ల్యాండ్ అవుతూ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బయటికి వస్తాడు రాబర్ట్. మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ ఉండగా, హలో మిస్టర్ అరుణ్, హౌ ఆర్ యూ నౌ అని అడుగుతారు డాక్టర్. ఒక్క నిమిషం వరకు తాను ఎక్కడ ఉన్నాడో అర్థం కాక అలాగే కళ్ళు తెరుస్తూ మూస్తూ చూస్తుంటే మాయ ముందుకి వచ్చి కళ్ళ నిండా నీళ్ళతో చూస్తుంది. శామ్ అంటాడు చాలా చిన్న వాయిస్తో. హా భయ్యా, నీకేం కాలేదు, నేను మా అమ్మ కూడా బాగానే ఉన్నాం, నువ్వు కూల్గా ఉండు అని చిన్నగా ఏడుస్తూ చెప్తుంది. డెవిల్ కూడా ముందుకి రావాలని అనుకున్నా ఆ టైంలో మళ్ళీ కనిపిస్తే అరుణ్ మళ్ళీ కోమంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని ఆగిపోతాడు. హలో, ఎస్ సార్, ఇప్పుడే హైదరాబాద్ వచ్చాను, క్యాబ్లో స్టార్ట్ అయ్యాను అంటాడు రాబర్ట్. మరి కొన్ని క్షణాలు మాట్లాడాక మొబైల్కి వచ్చిన హాస్పిటల్ అడ్రస్ తన ప్రైవేట్ నెంబరున్న మొబైల్కి ఫార్వర్డ్ చేసి వెంటనే అప్పటి వరకు మాట్లాడిన సిమ్ తీసి వెళ్తున్న కార్ నుండి బయటికి విసిరేస్తాడు. అంటే అతని దగ్గర 2 సిమ్ కార్డ్స్ ఉంటాయి. ఒకటి ఇప్పుడు మాట్లాడింది, ఇప్పుడు ఇంకొకటి అతని ప్రైవేట్ అండ్ పర్మనెంట్ నెంబర్. ప్రైవేట్ నెంబర్ అంటే ఆ నెంబర్తో కాల్ చేసినా మెసేజ్ చేసినా కనిపించదు. అలాగే ట్రేస్ చేయాలి అంటే చాలా కష్టం. తనతో కాకుండా వేరే ఫ్లైట్లో వచ్చిన తన సీక్రెట్ సెక్యూరిటీ టీం, రెహాన్ కాదు వేరే బ్యాచ్కి కూడా హాస్పిటల్ అడ్రస్ వేరే ప్రైవేట్ నెంబర్తో షేర్ చేసి రమ్మని చెప్తాడు. అతని మైండ్లో ఒకటే రన్ అవుతుంది, డెవిల్కి తెలియకుండా అరుణ్ని మాయాని ఫినిష్ చేసి రావాలి. కానీ అది ఇప్పుడు క్రిటికల్, ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు రాబర్ట్.
సడన్గా అతనికి ఏదో ఐడియా తట్టి కావాలనే విండో క్లోజ్ చేస్తూ అతని హ్యాండ్ పెట్టేస్తాడు. ఆ అని అరవగానే క్యాబ్ డ్రైవర్ కంగారుగా కార్ సైడ్కి తీసి ఏమైంది సార్ అని అడిగితే అప్పటికే రాబర్ట్ చేయి నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. అయ్యో సార్ బ్లడ్ అంటూ కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి అందిస్తాడు. అది తీసుకుని ఇంకా పెయిన్ ఎక్కువ ఉన్నట్లు మొహం పెట్టి నాకు తెలిసిన ఫ్రెండ్ హాస్పిటల్ ఉంది, అడ్రస్ చెప్తాను, అక్కడికి కొంచెం ఫాస్ట్గా పోని అంటాడు ప్లాన్ ప్రకారం. అలాగే సార్ అని డ్రైవర్ రాబర్ట్ చెప్పినట్లు అరుణ్ని ఉంచిన హాస్పిటల్కే తీసుకువెళ్తాడు. అక్కడ హాస్పిటల్లో అరుణ్ మెల్లిగా లేస్తాడు. శామ్ అంటాడు చాలా చిన్న వాయిస్తో అరుణ్. భయ, నీకేం కాలేదు, నేను మా అమ్మ కూడా బాగానే ఉన్నాం, నువ్వు కూల్గా ఉండు అని చిన్నగా ఏడుస్తూ చెప్తుంది. డెవిల్ కూడా ముందుకు రావాలని అనుకున్నా ఆ టైంలో మళ్ళీ కనిపిస్తే అరుణ్ మళ్ళీ కోపంలో కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని వెనకే ఆగిపోతాడు. నిజంగా మా అమ్మ బాగానే ఉందా? చాలా నీరసంగా పీలగా వస్తుంది గొంతు. భయ్యా, కావాలంటే నీకు కొంచెం తగ్గాక ఇక్కడికే తీసుకువస్తాను, నువ్వే చూడొచ్చు అంటుంది నవ్వుతూ కళ్ళు తుడుచుకొని. ఈలోపు డాక్టర్స్ చెకప్ కంప్లీట్ చేసి అతనికి అన్ని దెబ్బలు తగ్గిపోయాయి సార్, ఇంకేం ప్రమాదం లేదు, జస్ట్ వీక్గా ఉన్నారు, డైట్ ఫాలో అయితే 5 డేస్లో నార్మల్ అయిపోతారు అని డెవిల్ వైపు చూసి ఆపకుండా చెప్పేస్తూ ఉంటే అక్కడ ఎవరితో అవన్నీ చెప్తున్నారు అని చూస్తాడు అరుణ్. డెవిల్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిల్చుని సీరియస్గా డాక్టర్ చెప్పేది వింటూ ఉంటాడు. అతన్ని చూడగానే అరుణ్ హార్ట్ బీట్ మళ్ళీ రేజ్ అవుతుంది. కనుబొమ్మలు ముడుచుకుంటూ ఉంటే నుదుటిపైన క్షణాల్లో చెమటలు పట్టేస్తాయి. అదంతా మాయా చూసి కంగారుతో భయ, డోంట్ ప్యానిక్, అతను మనల్ని ఏమీ చేయడు, ప్లీజ్ కూల్ అంటూ ఇంకెలా చెప్పి కూల్ చేయాలో అర్థం కాక మళ్ళీ అరుణ్ కోమాలోకి వెళ్ళిపోతాడేమో అని భయపడుతూ ఉంటుంది. శామ్, నేను అతనితో మాట్లాడాలి అంటాడు. ముందు అర్థం కాకపోయినా భయ వద్దు, ఇప్పుడేం వద్దు ప్లీజ్, ముందు నువ్వు రెస్ట్ తీసుకో అంటుంది బతిమలాడుతూ. లేదు శామ్ ప్లీజ్ పిలువు అని బెడ్ పై నుండి పైకి లేవాలని ట్రై చేస్తూ ఉంటే సార్ వద్దు అంటూ మాయతో పాటు నర్స్ కూడా ఆపుతుంది అరుణ్ని. వెంటనే మాటలో ఉన్న డాక్టర్ డెవిల్ ఇద్దరూ చూస్తారు. చేయి చూపించి పిలుస్తూ కనిపిస్తాడు అరుణ్. ముందు తనని కాదేమో అనుకున్నా చేయి చూపిస్తూ ఉంటే కన్ఫ్యూజ్ అవుతూ మాయా వైపు చూస్తాడు డెవిల్. మాయ కూడా భయంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. అంటుంటే డెవిల్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యి ఫాస్ట్గా అరుణ్ దగ్గరికి వస్తే గబుక్కున ఎవరు ఊహించిన విధంగా ఏం జరిగింది, ఇక్కడతో ఆపేశారు. సరే, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. అప్పటి వరకు టెన్షన్తో మీరు నేను కూడా ఉందాం. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే.